హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేజీఎన్ న్యూస్. ఇప్పుడు ఒక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడదు. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతే ఉచిత కరెంటు, గృహలక్ష్మి, 500కే సిలిండర్ పథకాలను అయితే ఏర్పాటు చేయాలని సీఎం అయితే ఆదేశించారు. ఇప్పటి నుంచి పథకాలు అమలులోకి వస్తాయో అందరికీ ఎవరికి క్లారిటీ లేని విషయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన పనులు ఏంటంటే ఇప్పటికే రైతు బంధు ఇవ్వలేకపోవడం ఒకటి అంటే, మరియు ఇప్పటికీ చాలామంది రైతు బంధు గురించి చాలా ఎదురు చూడడం కూడా జరుగుతుంది. అలానే చాలామందికి ఇప్పటికీ ఇబ్బందులు కూడా జరగడం అది స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాల మేరకు ఈ నెల తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 27 లేదా 29 నుంచి గృహలక్ష్మి మరియు 500కే సిలిండర్ పథకాలు అమలుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్లను లోపు విద్యుత్ వినియోగించే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నారు. మార్చి మొదటి వారం నుంచి రోజుకు 0 బిల్లును జారీ చేయాలని సూచించారు. అర్హులందరికీ 500కే గ్యాస్ ఇవ్వాలని కూడా సబ్సిడీ ఎలా అందించాలనే అంశంపై గ్యాస్ ఏజెన్సీతో ఆయన అయితే చర్చ సాగించనున్నారు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మొత్తానికైతే మనకు గ్యాస్ విషయంలో అయితే కొద్దిగా క్లారిటీ వచ్చింది. 500 గ్యాస్ ఇచ్చే 500కు గ్యాస్ వస్తుందా లేదా చూడాలి. కానీ ఇప్పుడు నుంచి మార్చిలోపు మనకు ఎంపీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. కాబట్టి మార్చి నెలలో అయితే మనకు కష్టమే. కాబట్టి ఈ మొత్తం మీద ఇచ్చిన హామీలని ఎలాగో మార్చిలో మనకు ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి అప్పుడు పథకాలు అమలులోకి రావు. తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి, అవి కూడా దాని తర్వాత కూడా మనకు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొత్తం మీద మనకు వర్షాకాలం సీజన్ నుంచి పథకాలు ఏమవుతాయి, రుణమాఫీ గురించి ఇంకా చాలా చర్చనీయాంశంగా జరుగుతుంది. కాబట్టి ఈ పథకాల గురించి ఏమో కాకపోతున్నాయి చూడాలి ఫ్రెండ్స్. మొత్తం మీద చూస్తూనే ఉండండి కేజీఎన్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.